ఇల్లు కట్టుకున్న పైగా ఏరు ప్రవాహం పెరిగితే గట్టు కొట్టుకుపోతుంది, గట్టు కోసుకుపోతే నీ ఆకారం కూడా అందులోకి వెళ్ళిపోతుంది. ఏమైపోతావు? బలివాడివే. ఇలాగ మామూలు మనిషితో మాట్లాడినట్టే. ఇంకోటి, నీవు ఆకొన్నచో ఒకవేళ నీకు ఆకలి అయితే కూడు నీళ్లు ఏ చుట్టంబులు తెచ్చి ఇచ్చేదరు. ఎవరో చుట్టాలా పక్కాలా? ఎవరు వస్తారయ్యా నీకు? ఎందుకు ఇస్తారయ్యా? ఇక ఆకలి ఇస్తే అన్నం పెట్టాలా? దాహం వేస్తే కాస్త మంచినీళ్ళు ఇవ్వాలా? పాలు తాగాలనిపిస్తే పాలు ఇవ్వాలా? ఎవరిస్తారయ్యా? నీకు ఇందేటికి లింగమా ఇక్కడ ఎందుకు ఉంటావయ్యా అంటే శివుడు కరిగిపోడండి. నిజంగా ఈ భాషకి, ఈ భావనకి మీరు ఆలోచించిన దూర్జుడు ఎంత చక్కని పద్యం రాశాడో గిరిజనుల భాషలో రాశాడు. నేను మామూలుగా చదివితే ఇదేదో భాష అనిపించింది. గిరిజనుల భాషలో చదవచ్చుది, గిరిజనుల పద్ధతిలో. ఓ సామి, ఇటువంటి కొండ దరిలో ఒంటిన్ బులులు సింగములు గాసిన్ బెచ్చటి కూర్చుని అట్టడవిలో కల్జువికి నీడ ఏ యాసంగట్టిది వేటిగడ్డ నీళ్ళు నీవు ఆకొన్నచో కూడు నీళ్లు ఏ చుట్టంబులు తెచ్చిపెట్టేదరు.